ఇంకా కొద్ది గంటల్లోనే వృశ్చిక రాశి వారు జాక్పాట్ కొట్టబోతున్నారు. 2024 సంవత్సరంలో ఆ శివయ్య అనుగ్రహంతో వీరు పట్టిందల్లా కూడా బంగారమే కాబోతూ ఉంది. ఇంకా కొద్ది గంటల్లోనే వృశ్చిక రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి? ఆ శివయ్య అనుగ్రహంతో వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది? వీరి విద్యా, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు వీరికి జరగబోతున్నాయి అనే విషయాలన్నింటి గురించి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. రాశి చక్రంలో వృశ్చిక రాశి 8వది. తత్వరీత్యా వృశ్చిక రాశి వారిది చాలా స్వభావము అయినందువలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు రహస్యంగా వ్యవహారాలు చక్కబెడతారు. ఏవి జరిగిపోయినవి, ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళతారు. ఈ రాశి వారి యొక్క వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు జీవితంలో మంచికి దారి తీస్తాయి. సోదరి వర్గము ఎదుగుదలలో ముఖ్య పాత్ర వహిస్తారు. బాధ్యతాయుతంగా కొందరి పట్ల చూపించే శ్రద్ధ మరికొందరికి ఆటంకంగా మారుతుంది. వీరు అనేక మందికి శత్రువులు అవుతారు. ఈ రాశి వారికి ముఖ్యమైన సందర్భాల్లో బంధువర్గం వలన, నమ్ముకున్న స్నేహితుల వలన ఎదురుచూసిన సహాయం అయితే అందదు. ఈ కారణం చేత అభివృద్ధి కూడా కుంటుపడుతుంది. సామాజిక సేవా కార్యక్రమాలు పెరిగి సంతృప్తిని కలిగిస్తాయి. ప్రజా సంబంధాలు వృత్తి ఉద్యోగాలకు ఉపకరిస్తాయి. ఇంకా కొద్ది గంటల్లోనే వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా వీరు చూడలేనటువంటి అదృష్ట మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయండి. ఈ సమయంలో వీరు ఏది పట్టుకున్నా సరే బంగారమే కాబోతూ ఉంది. అంతేకాకుండా ఈ రాశి వారికి సమయంలో మీ రంగాలలో కొంచెం శ్రద్ధగా పనిచేయాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. శారీరక శ్రమ పెరగనుంది. వివాదాలకు చాలా దూరంగా ఉండండి. సాయిబాబా వారి నామస్మరణ మీకు శుభకరం. అనుకున్నది సాధిస్తారు. మనోబలంతో విజయాలు వస్తాయి. మీ ప్రతిభతో విజయాలను కూడా అందుకుంటారు. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉంటాయి. సమాజంలో గుర్తింపు కూడా లభిస్తుంది. ఆత్మీయుల సలహాల కారణంగా మీకు మంచి జరగనుంది. బంధుమిత్రులతో ఆనందంగా కాలాన్ని గడుపుతారు. ఒక్క శుభవార్త మీకు చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగితే చిన్న చిన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. గృహ వాహన యోగాలు కూడా ఉన్నాయి. దగ్గర వారి సహకారంతో మేలైన ఫలితాలు కూడా పొందే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఇష్టదైవ ఆరాధన చేస్తే మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో అంటే మరొక 48 గంటల్లోనే వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటో మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో అంటే శ్రీ క్రోధినామ సంవత్సరం వీరి యొక్క ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5గా ఉంటుంది. కుటుంబ విషయాలు చూసినట్లయితే కనుక కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చడంలో చాలా ఆలస్యం కూడా చోటు చేసుకుంటుంది. ఆ సందర్భాల్లో ఇంట్లో కలహాలకు దారితీసే అవకాశాలు ఉన్నాయి. అవగాహన లోపాలు కూడా ఎక్కువ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెద్దల యొక్క ఆరోగ్యం, పిల్లల యొక్క అభివృద్ధి సాధారణ స్థాయిలో ఉంటాయి. అందరూ కూడా మిమ్మల్ని గౌరవించే విధంగా ఉంటారు. కానీ మీ యొక్క ప్రవర్తన అనుకూలంగా ఉండదు. తరచుగా శరీరం బరువు తగ్గే అవకాశాలు కూడా మీ జీవితంలో కనిపిస్తున్నాయండి. ఉద్యోగంలో ప్రతి పని కూడా మీరే స్వయంగా చేసుకోండి. సాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండండి. శ్రేయస్కరంగా ఉంటుంది. గర్భిణీ స్త్రీల విషయమై ప్రత్యేకమైనటువంటి పూజలు చాలా అవసరం అని సూచన. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. షేర్ వ్యాపారులకు కొంచెం ఇబ్బందికరమైనటువంటి కాలము నడుస్తున్నదనే చెప్పాలి. దూకుడు అస్సలు వద్దు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాల్లో ఉన్నవారికి పనులు సరిగ్గా సాగకపోయినా అనవసర సలహాలు కూడా అందవచ్చు. కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారికి ఫలితాలు వ్యతిరేకంగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయండి. వాయిదా వేయండి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్నవారికి మోసపూరిత వాతావరణం దగ్గర అలవాటు అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. విద్యార్థులకు మే నెల నుండి కూడా గురుబలం బాగా ఉన్నందు కారణంగా ఓర్పు వహించినట్లయితే మంచి ఫలితాలను వీరు అందుకుంటారు. రైతుల విషయంగా శ్రమ ఎక్కువగా ఉంటుంది. మంచి సలహాలు అయితే అందకపోవచ్చు. నష్టం లేకుండా కాలక్షేపం జరిగే అవకాశాలు ఉన్నాయండి. ఈ రాశికి చెందిన వారికి విశాఖ నక్షత్రం 4వ పాదం వారికి పాత ఆరోగ్య సమస్యలు తిరగబడవచ్చు. సాంఘిక కార్యక్రమాల్లో మంచి పేరు తీసుకొస్తుంది. అనురాధ నక్షత్రం వారికి కుటుంబ విషయాల్లో అసంతృప్తి కలిగి ఉంటారు. జ్యేష్ఠ నక్షత్రం వారికి ప్రయత్నాలు తేలికగా సఫలం అవుతాయి. పనులు ఆలస్యం అవుతాయి.
ఆరోగ్యం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా సరే కనిపిస్తోంది. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి మనం విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది. ఈ కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైన వాటిని ధైర్యంగా వీరు ఎదుర్కొంటారు. ఈ రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు. వృశ్చిక రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి కూడా ఉంటుంది. ఏ విషయము కూడా వీరు మనసులో దాచుకోలేరు. అందుచేత కొందరు వృశ్చిక రాశి వారిని ద్వేషిస్తూ ఉంటారు. అయితే నక్షత్రాన్ని బట్టి చూసినట్లయితే కనుక విశాఖ నక్షత్రంలో పుట్టిన వారు అధిక చాతుర్యాన్ని కనబరుస్తారు. వీరు చక్కటి వాగ్దాటిని కలిగి ఉంటారు. ఈ నక్షత్రం వారు తెలియని విషయం కూడా తమకు బాగా తెలిసినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పటికీ కూడా ఈర్ష్య స్వభావం వీరిలో అయితే మాత్రం ఉంటుంది. విశాఖ నక్షత్రంలో పుట్టిన వారికి ప్రతి పనిలోనూ కూడా అనుమానాలు ఉంటాయి. ఈ నక్షత్రంలోనూ పుట్టిన వారికి గర్వం అధికంగా ఉంటుంది అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు విద్య, వినయము, వివేకమును కలిగి ఉంటారు. అధిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఉపన్యాసాలు చేయడంలో వీరే సాటి. సంచార స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. ఇంట్లోనూ బయట రాణిస్తారు. ఇక అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు ప్రియంగా, మృదు మధురంగా ఉంటారు. ఇక జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క విషయానికి వచ్చినట్లయితే వీరు అధికంగా కోపంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా అల్ప సంతోషులని వీరిని చూసి చెప్పవచ్చు. వీరికి కోపం ఎంత త్వరగా వస్తుంది అంటే అంత త్వరగా వీరు చల్లబడిపోతారు. వీరు మంచి ధర్మ గుణాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా వ్యవహారిక జ్ఞానాన్ని కూడా ఈ రాశి వారు కలిగి ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారి యొక్క వ్యక్తిత్వ విషయానికి వచ్చినట్లయితే కనుక వృశ్చిక రాశికి చెందిన వారు దృఢమైన నిశ్చితాభిప్రాయాలు కలిగి ఉంటారు. అత్యంత విశ్వాస పాత్రులుగా ఉంటారు. సహజ జ్ఞానంతో వివేకవంతులైనటువంటి వీరు మంచి చతురతతో ఎదుటివారిని ఇట్టే ఆకర్షించగలుగుతారు. గ్రహ రాశుల అనుకూలత వలన చిన్నపాటి అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు దీనికి సంబంధించినటువంటి శాంతులు నిర్వహించినట్లయితే ఈ ఆరోగ్యం దరి చేరదు. ఈ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. వ్యాయామం వంటి కార్యక్రమాలను చేపట్టాలి. లేదా అధిక బరువు, మధుమేహం వంటివి సమస్యలన్నీ కూడా వచ్చే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. కనుక చూసారు కదండి, వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకున్నాం కదా. మీరు జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటో కూడా తెలుసుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.